హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సీట్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది సీట్ లిమిటెడ్ యొక్క 1 వీక్ చార్ట్. ఇక్కడ చూసినట్టయితే సీట్‌కి పైన ఒక జోన్ గీసాం, కింద ఒక జోన్ గీసాం. పైనది రెసిస్టెన్స్, కిందది సపోర్ట్. రీసెంట్‌గా సీట్ కంపెనీ రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. ఆ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి ఇప్పుడు కొత్త ట్రేడింగ్ జోన్‌లోకి ఎంటర్ అవ్వబోతుందన్నమాట. సో, ఇప్పుడు మనం వన్ డే చార్ట్‌ని చూద్దాం. మీరు చూసినట్టయితే ఇది సీట్ యొక్క 1 డే చార్ట్. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్‌లో టార్గెట్స్, ఎంట్రీ, ఎగ్జిట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు బ్రేకౌట్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతుందనమాట. ఇంతకుముందు ఒకసారి గూడా ఇలాగే బ్రేకౌట్ రేంజ్ దాకొచ్చి కానీ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టాక్ యొక్క 2 ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాక్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది, పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మనం కింద ఒక సపోర్ట్ గీసుకొని అక్కడ ఎంటర్ అయ్యే ఒక ప్లాన్ పెట్టుకుందాం. పైకి ఒక రెసిస్టెన్స్ గీసి దాన్ని బ్రేకౌట్ అయితే అప్పుడు ఎంటర్ అయ్యే ప్లాన్స్ పెట్టుకుందామనమాట. అయితే పైన బ్రేకౌట్ అయ్యి ఎళ్ళే ప్లాన్‌ని మనం హై బ్రేకౌట్ అనే ప్లాన్ అనే పేరు పెట్టుకుందాం. కిందకొచ్చి టచ్ చేసి పైకెళ్తే దాన్ని లో టచింగ్ ప్లాన్ అని ఒకటి పేరు పెట్టుకుందాం. పైన బ్రేకౌట్ చేసి వెళ్ళిపోతే ఆ ప్లాన్ పేరు హై బ్రేకౌట్. కిందకొచ్చి టచ్ చేసి వెళ్ళిపోతే ఆ ప్లాన్ పేరు లో టచింగ్ ప్లాన్. అర్థమైందా? దీనికి 2 ప్లాన్స్. సో, పైకి బ్రేకౌట్ అయిపోయి వెళ్ళిపోయినా మనకి ఎంట్రీ దొరుకుతుంది. సపోజ్ కిందకొచ్చి టచ్ చేసి సపోర్ట్‌ని టచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినా మనకి ఎంట్రీ దొరుకుతుంది. సో, సీట్‌కి ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ స్వింగ్ ట్రేడ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఇక్కడ రాసాను. సీట్ యొక్క ఎంట్రీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ ఎంటర్ అవ్వాలంటే 3350 3350 దగ్గర ఎంటర్ అవ్వాలి. ఇది కింద ప్లాన్ అనమాట. అంటే లో ప్లాన్ అని చెప్పా కదా! సో, ఇది ఆ ప్లాన్ అనమాట. సో, స్టాక్ కిందకొచ్చినప్పుడు 3350 దగ్గర ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ 3180 పెట్టుకొని 3950 టార్గెట్, 4600 థర్డ్ టార్గెట్ అనమాట. సో, ఇది కిందకొచ్చినప్పుడు. మాక్సిమం కిందకొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే నిఫ్టీ డౌన్ ర్యాలీ అవుతుంది కాబట్టి. సో, ఇది వన్ ఆఫ్ ద లో రిస్క్ ప్లాన్స్. ఎందుకంటే దీనికి స్టాప్ లాస్ చాలా తక్కువుందనమాట. అండ్ ఇది సెకండ్‌ది హై రిస్క్ ప్లాన్. ఇదేంటంటే ఇంకా స్టాక్ ఆగకుండా పైకి ర్యాలీ బ్రేకౌట్ అయిపోయి ఎళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే 4050 దాటగానే వీక్లీ క్లోజింగ్ క్యాండిల్ అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి ఫస్ట్ టార్గెట్ 4300 పెట్టుకొని ఇక్కడ బ్రేకౌట్ అయిన తర్వాత ఎంటర్ అయ్యి ఇది ఎంట్రీ జోన్ అనమాట 4050. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ 4300, సెకండ్ టార్గెట్ 4650. ఇది వీక్లీ క్లోజింగ్ అయిన తర్వాత 4050 దాటితే అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఓకేనా? వీక్లీ క్లోజింగ్ చెక్ చేసే ఎంటర్ అవ్వాలి సీట్‌లోకి. ఎందుకంటే ఇది హై రిస్క్ ప్లాన్ కాబట్టి. ఓకేనా గైస్? గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్ మన ఛానల్‌లో టాప్ 100 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తున్నాము. సో, ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానెల్‌ని రిఫర్ చేసి ఆ 100 స్టాక్స్‌ని చెక్ చేసుకొని ఆర్డర్స్ పెట్టుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. టాప్ 100 స్టాక్స్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. ఓకేనా? స్వింగ్ ట్రేడింగ్ 3-5 డేస్‌లో రిటర్న్ మనకు జనరేట్ అవుద్దనమాట. థాంక్ యూ గైస్.